ఇక్కడైతే లొకేషన్ సూపర్ ఉంది. ప్లేస్ ఎదురు బొంగల్ దగ్గర. హలో గాయ్స్, మనం ఈరోజు ఫోటోషూట్ కి అయితే వెళ్ళబోతున్నాము. నేను మా ఫ్రెండ్స్ అందరూ కలిసి కెమెరా మాట్లాడుకొని ఈరోజు షూట్ కి అయితే బయలుదేరేసాము. ఇప్పుడు హైదరాపల్లి హైవే దగ్గరికి మనం వెళ్ళబోతున్నాము. స్టార్ట్ అయిపోయి కూడా ఒక 10 minutes అవుతుంది. వెళ్తూ ఉన్నాము. ఒకసారి చూడండి బయట. షూట్ కి అయితే వచ్చేసాం మనము. ఇదిగో కెమెరా మేము తీసుకుంటున్న ఫొటోస్ తీసుకునే కెమెరా ఇది. కెనాన్ 200D అంటే ఇది బడ్జెట్ ఎంత పడిందో ఇంకా తెలియదు. ఒక 2 hours ఏమో తీసుకున్నాము. ఇది రెంట్కి తీసుకున్నాము. మా ఫ్రెండ్స్ మేమంతా వచ్చేసాం. రూట్కి లొకేషన్కి వచ్చేసాము. కొద్దిగా బాగుంది అనేసి వీడియో తీసుకుందాం అనేసి మీకు ఒకసారి చూపిద్దాం అనేసి ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడ చూసేయండి, మన ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ షూట్ స్టార్ట్ చేసేసారు. ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి రెడీ అయిపోయి ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు. లొకేషన్ అయితే బాగుంది. ఇక్కడ ఇది ఎక్కడంటే ఐతాపల్లి రూట్ క్యాండోర్ స్కూల్ ఆపోజిట్ లో ఇక్కడ టెంకాయ చెట్లన్నీ కనిపిస్తూ ఉంటాయి. మీకు రోడ్డు మీదే ఉంటది హైవే ఇది. చిత్తూరు ఇది చెన్నై హైవే ఇది. మీకు కనిపిస్తూనే ఉంటుంది క్యాండోర్ ఆపోజిట్ లో. లొకేషన్ చూడండి, మొత్తం టెంకాయ చెట్లతో నిండిపోయింది లొకేషన్. సూపర్ ఉంది ప్లేస్ అయితే. ఒకసారి ఇక్కడ ఫోటో తీసుకొని ఒకసారి మీరే చూడండి. నేను కూడా లాస్ట్ లో నా ఫోటో ఒకటి తీసుకొని ఇక్కడ ఒకసారి ఎడిట్ చేసి నేను ఫోటో ఒకటి పెడతాను యూట్యూబ్ లో. మీరు ఒకసారి దాన్ని కూడా చూసేయండి ఎలా ఉందో. ఏం లేదు ఫ్రెండ్స్, మనము ఈ రోజు ఇంటికాడ టైం జరగదనేసి అలా వచ్చేసాం టైం పాస్ కి. ఇంకా అందరూ ఫ్రెండ్స్ కూడా నేను అడగంగానే ఓకే సరే పదాం అనేసరికి అందరూ బయలుదేరేసి వచ్చేసాము. అందరూ వీడియో తీసుకుంటా ఉన్నారు. పోజులు చూడండి. ఇప్పుడైతే లొకేషన్ సూపర్ ఉంది. ప్లేస్ ఎదురు బొంగల్ దగ్గర. నిలబడుకొని కానీ ఫోటో తీసుకొని ఎడిట్ చేసామంటే సూపర్గా ఉంటాయి ఫొటోస్. చాలా మంది తీసుకుంటారు కదా ఎదురు చెట్ల దగ్గర ఎదురు బొంగల్తో ఫొటోస్. సో అలా అన్నమాట. ఖాళీగా ఉన్నామని వస్తే ఇంత మంచి ప్లేస్ దొరుకుతుందని నేను అనుకోలేదు. లొకేషన్ అయితే సూపర్ గా ఉంది. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అది ప్యాలెస్ టైప్ లో ఉంది అది. ఇంకేం ఫ్రెండ్స్, మీరు కూడా ఇక్కడికి విజిట్ చేసి ఒకసారి మీరు కూడా ఫొటోస్ తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, టెంకాయ చెట్ల నుంచి ఇట్లా కొద్దిగా లోపలికి ఎంటర్ అయ్యామంటే ఇక్కడ లొకేషన్ అయితే భలే ఉంటుంది. లోపల కనిపిస్తుంది కదా, లోపల ఒక ఏదో గెస్ట్ హౌస్ లాగా ఒకటి ఉంది. ఇక్కడ లొకేషన్ చూడండి ఒకసారి. మొత్తం చెట్లు, ఇంత పార్క్ లాగా. ఒకసారి బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తే చూడండి. లొకేషన్ భలే ఉంది. అక్కడ లోపల గెస్ట్ హౌస్ ఉంది ఒకటి. మేము వాళ్ళని పర్మిషన్ అడిగాము, ఫొటోస్ తీసుకుంటాము అనేసి అని చెప్పేసి మేము లోపలికి వచ్చి ఫొటోస్ తీసుకున్నాం. లోపల గార్డెన్ లాగా ఉంది. ఇది గార్డెన్ సూపర్ వస్తున్నాయి ఫొటోస్ కూడా. లొకేషన్ భయంకరంగా ఉంది. సార్ మీరు కూడా వచ్చి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని ఫొటోస్ తీసుకోవచ్చు. మన వీడియో నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ చేయండి. ఇలాంటి కంటెంట్స్ రోజు వస్తూ ఉంటాయి.
ఓకే బాయ్ బాయ్.